హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా 14th వీక్ జరగబోయే నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా జరగబోతాయి, ఎలా ఉండబోతుంది అని చెప్పి జస్ట్ బేసిక్ ఇన్ఫో అనమాట మామ. ఒక చిన్న పెద్ద సినిమా వస్తుంది కదా, దానికి ముందు చిన్న టీజర్ వేస్తారనమాట. అలా అనుకోండి ఎగ్జాంపుల్గా మీకు చెప్పడానికి. అండ్ చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి మామ, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మామ. వీడియో చాలామందికి వెళ్తుంది, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు స్టిల్ నేను చెప్పినప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మామ, సబ్స్క్రైబ్ చేయండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే కనుక ఈ ఛానల్ అయితే కనుక మంచిగా గ్రోత్ అయితే కనుక మా సపోర్ట్ బాగానే, మీ సపోర్ట్ బాగా నాకు ఇస్తానని చెప్పి నేను అర్థం చేసుకున్నాను. దాన్ని బట్టే నేనైతే కనుక ఇంకా లాట్ ఆఫ్ వీడియోస్ అయితే ఇంకా చాలా ట్రై చేస్తాను మామ. సో నేను చెప్పాలనుకున్నాను చెప్పాను. ఇంకా మెయిన్గా వీడియోస్కి వెళ్ళిపోతే కనుక సో బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 14th వీక్లో బర్నీ గారు ఇప్పటిదాకా కెప్టెన్ అవ్వలేదు కదా, ఆయనకి కెప్టెన్ అయ్యే అవకాశం ఇస్తారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది మనస్ఫూర్తిగా. సో అది బిగ్ బాస్ ఇస్తారా, లేకపోతే హౌస్లో అందరూ ఏకీక్రమంగా ఎన్నుకొని బిగ్ బాస్ అడిగితే సో ఎవరు కెప్టెన్ అవ్వలేదు కాబట్టి బర్నీ గారు అయితే కనుక ఆయన కెప్టెన్ ఇస్తే బాగుంటుందని చెప్పారా అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అండ్ 14th వీక్లో బిగ్ బాస్లో ఎలా ప్లాన్ చేస్తున్నారంటే కనుక 100% అందరూ నామినేషన్స్లో ఉంటారు మామ. ఎందుకని అందరూ నామినేషన్స్ ఉంటారు కనుక, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ నామినేషన్స్ లేడనుకోండి, తన యొక్క గేమ్ పడిపోద్ది, ఆడియన్స్ ఓట్స్ చేయరు, తన గేమ్ కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ తనుజ ఓటింగ్లో లేరనుకోండి, ఆవిడ యొక్క ఆడియన్స్ ఓటింగ్ వేయలేరు, ఆవిడ యొక్క గేమ్ పడిపోద్ది. అలా ఏంటంటే కనుక ఒక్కొక్కరు నామినేషన్స్ అయిపోయినా స్టిల్ ఇంకా 2 వీక్సే ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నామినేషన్స్లో ఉంటారు. అది మాత్రం పక్కా. ఎవరి కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంటెస్టెంట్ అయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫేవరెట్ వాళ్ళకైతే కానీ ఖచ్చితంగా ఓట్ చేయడానికి ట్రై చేయండి. దయచేసి చెప్తున్నాను, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నా మీ ద్వారా వేసిన వేరే వాళ్ళకి తెలిసిన ఖచ్చితంగా ఓట్స్ మాత్రం వేయండి. సో ఇంకా 14th వీక్ నేను కూడా నామినేషన్స్లో అయితే కనుక ఖచ్చితంగా అందరూ ఉంటారు. అందరికీ ఈ వీక్లో తెలుస్తుంది ఎవరికి ఓట్స్ ఎలా పడతాయో, సంజన గారికి ఎలా పడతాయో, తనుజాకి ఎస్పెషల్లీ బర్నీ, కళ్యాణ్ కన్నా ఎక్కువ ఉంటాయో తక్కువ ఉంటాయో అనేది ప్రతి ఒక్కటి డీటెయిల్గా అనేది మనకి ఈ ఎపిసోడ్లో తెలుస్తుంది. ఆల్రెడీ ఎపిసోడ్ లైవ్ జరుగుతుంది. నేను ఆ లైవ్ జరిగిన తర్వాత ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది, బర్నీ కెప్టెన్ అయ్యాడా లేదా, గేమ్ ఎలా జరిగింది ఏంటని చెప్పి ఆ ఎపిసోడ్లో చెప్తాను. అండ్ గేమ్స్ ఎవరెవరికి మధ్యలో జరిగింది, కళ్యాణ్ పడాలా అనే వ్యక్తి గేమ్లో ఉన్నాడా లేదా, తనైతే కనుక లేకపోతే సంచాలక్గా ఏమన్నా వ్యవహరిస్తున్నాడని చెప్పి చాలా లీక్స్ అయినాయి. అండ్ బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో కదా మంగళ బుధవారం అయితే ఆడియన్స్ డైరెక్ట్గా లోపలికి వచ్చి చాలా క్వశ్చన్స్ అయితే వేస్తానని చెప్పి టాకు. అండ్ ఇమాన్యుయల్కి డైరెక్ట్ క్వశ్చన్స్ కొన్ని అడుగుతానని టాక్ ఉందమ్మా. సో ఇది ఈ వీడియో అయితే కనుక బేసిక్ ఇన్ఫో 14th వీక్ నామినేషన్స్లో ఎవరు ఉంటున్నారంటే మ్యాక్సిమం అందరూ ఉంటున్నారు. సో కెప్టెన్ అయితే కనుక బర్నీ అయ్యాడా లేదా, అవ్వడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి దీంట్లో డీటెయిల్గా ఉన్నాయి. ఈ బేసిక్ ఇన్ఫో అయితే కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో అయితే కనుక ఈ 14th వీక్లో ఫస్ట్ నామినేషన్ డే ఎలా జరిగింది అని చెప్పి దీని గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ సో మచ్.